సహోదరులందరూ కలిసి ప్రభు యొక్క నామాన్ని ఆరాధించడం అనేది చాలా సంతోషకరమైన సమయం ఇది. మరి మీరు నిజంగా మీ యొక్క పనులను అన్ని కూడా విడిచిపెట్టి దేవుని సంఘములో దేవునితో కలిసి పరలోక యొక్క సంతోషాన్ని అనుభవించడానికి మీరు ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి, మీరు చేసిన త్యాగాన్ని బట్టి కూడా ప్రభువును మనం దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. సరే, ఈ 3 దినాల పాటు మీరందరూ కూడా ఇక్కడే ఉంటారు అనుకుంటున్నాను. ఇదేంటి బ్రదర్, మీరు ఆల్రెడీ ఉన్నాం కదా, మళ్ళీ ఇక్కడే ఉండడం ఏంటి అని అడుగుతారా? మేము ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం కదా బ్రదర్, మళ్ళీ ఇక్కడే ఉండడం ఏంటి అని అడుగుతారా బ్రదర్? నేను ఏమంటానంటే, మీ శరీరంతో నాకు పని లేదు, మీ శరీరంతో నాకు పని లేదు. నాకు కావాల్సింది మీ ఆత్మలు కావాలి. మీ శరీరం మాత్రం ఇక్కడ ప్రజెంటే, కానీ మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి. కాబట్టి కృష్ణుడంగా చెప్పారు, శరీరాలతో పని లేదు. దేవుడు శరీరం చూడట్లేదు, ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన మీరు సంతోషంగా ఉన్నారా? ప్రభు అయిన క్రీస్తు బ్రాండ్ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము ఆది కాండము 12వ అధ్యాయము. మొదటి నుంచి మనం చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వాదముగా ఉందువు. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఆమేన్. అదేవిధంగా నేను 3 చోట్ల నుంచి వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం చదవడం అనేది మనకి ఎంతో గౌరవప్రదము, సంతోషం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము 30 పేజ్ నంబర్ 171. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును కూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉన్నాడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ఆమె అదేవిధంగా 4వ అధ్యాయము గలతి మనం చదివింది ఇప్పుడు 3వ అధ్యాయం చదివాము. క్షమించండి, 4వ అధ్యాయము 28 చదివాము. ఓకే, క్షమించండి, మీకు తప్పు చెప్పాను. ఓకే, 3వ అధ్యాయము 13వ వచనం. ఇంత చదివింది 4వ అధ్యాయము 28వ వచనము. ఇప్పుడు చదవబోయేది 3వ అధ్యాయము 12-13 వచనం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను
ఆచరించేవాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, సియోను కుమార్తె దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభు మరి సజీవమైన దేవునిగా దేవుడు ఇశ్రాయేలు దేశంలో మరణమును జయించిన దేవుడు, మొట్టమొదటిగా మగ్దలేని మరియా ఓ సజీవంగా లేచిన దేవుడు మగ్దలేని మరి చూసిన దేవుడు, ఓ మేడగది నుంచి పరిశుద్ధాత్మతో నింపబడి మొదటి అపోస్తులుడు పేతురు బోధించిన సమాధిని జయించిన దేవుడు, ఓ ఈ చివరికాల సమయంలో క్రీస్తు బ్రహ్మ యొక్క రూపంలో దిగి వచ్చి అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో సంచరించి అమెరికా వీధుల్లో నడయాడి అమెరికా రోడ్డులో రక్తసిక్తమై నలగొట్టుబడి సమాధి చేయబడి తిరిగి లేచి మూడవ దిన పరలోకం వెళ్ళిన దేవుడు, ఇదిగో నేను మరలా ఈ మార్గం గుండా ప్రయాణిస్తాను, ఓ అప్పుడు దేశంలో కదిలిస్తానని చెప్పిన ఆ దేవుడు, ఓ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో నివాసమై ఉన్నాడు, నీలో నాలో కదలాడుతున్నాడు. ఆ సజీవ దేవుని యొక్క రుజువు మేమై ఉన్నామని ఓ గర్వంగా ఎత్తి చెప్పేందుకు దేవుడు నీకు గొప్ప వర్తమానం ఇచ్చి ఉన్నారు. ఓ మా ప్రభువా, ఇలాంటి గొప్ప సమయంలో మనం తీసుకువచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి. చదవడం లేఖన భాగం ప్రభు మీరే మాట్లాడండి. గ్రంథకర్తమైన దేవా, గ్రంథములకు అనువాదకుడా, గ్రంథాన్ని రాసిన వాడవు నీవు. ఓ ఇది నీ సొంత గ్రంథమైనది, దీన్ని అనుదించేవాడవు కూడా నీవైనావు మా ప్రభు. కాబట్టి మీరే రంగం మీద కదలాడి చదవబడిన లేఖన భాగం మీకు అర్థం చెప్పి మేము తెచ్చుకోమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్యనామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభు. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? మనకి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చాలా సంతోషం మరలా అందరూ కలుసుకోవడము అతి తక్కువ సమయంలో ప్రభు మరలా కలుసుకోవడానికి ఎంతగానో మనకు కోరుకునిచ్చారు. మనకి దూరాలు బాగా దగ్గరైపోయినాయి. ఢిల్లీ కూడా మన దగ్గర అయిపోతుంది. ఒరిస్సా, పూరి, వైజాగ్, ఇంకా ప్రజలు సహోదరులు మన లక్ష రోజులు ఇంకా ప్రయాణంలో ఉన్నారు. ఇలా భీంపూర్ ఇవన్నీ కూడా మనకు చాలా దగ్గర అయిపోయింది. హైదరాబాద్ మనకన్నీ కూడా ప్రాంతాలన్నీ కూడా దగ్గర అయిపోతాయి. కారణం ఏంటంటే ఇది కూడా ఒక ఆత్మ సంబంధమైన సూచన. ఆ త్వరలో 1500 చదరపు మైళ్ళ వ్యాసార్థంతో దేవుడు ఒక పట్టణాన్ని నిర్మించబోతున్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచం విశాలంగా వ్యాపించింది, కానీ ఒక దినాన మరి పిరమిడ్ షేప్ లోనికి మారబోతుంది. అది 1500 చదరపు మైళ్ళ దూరంలో మాత్రమే ఉండబోతుంది. దానికి తలరాయిగా క్రీస్తు ఉండబోతున్నారు. మనం అందరూ కూడా ఆ పట్టణంలో మనం ఉండబోతున్నాం అనే దానికి సూచన. సమయం ఆ యొక్క దగ్గర పడతా ఉంది. దూరాలన్నీ కూడా దగ్గరైపోతున్న కారణం ఏంటి అంటే ఆ నిజమైన గొర్రెపిల్ల యొక్క నివాసము అతి త్వరలో మరి మనకి రాబోతుంది. హల్లెలూయా. కాబట్టి మీరందరూ మరి దేవుని యొక్క సన్నిధి మరి అతి తక్కువ సమయంలో మరలా మరి దేవుని కొరకు వచ్చింది. చాలా సంతోషము. దేవుడు మీ యొక్క ఆశని ఆసక్తిని కూడా తీర్చును కాక. హల్లెలూయా. సరే, మంచిది. మీరందరూ కూడా ముఖ్యంగా క్రీస్తు బ్రహ్మను ఆరాధించేటువంటి అత్యున్నతమైన సంఘంలో ఉన్నవారు తమ చుట్టూ ఏం జరుగుతుందో గ్రహిస్తున్నారని అనుకుంటున్నా. ప్రకృతిలో ఏం జరుగుతుంది, బైబిల్ నెరవేర్పు ఏం జరుగుతుంది, లేఖనములు వర్తమానంలో ఉన్న లేఖనాలు ఏ విధంగా నెరవేర్చబడుతూ ఉన్నవి మన కన్నులు ఎదుట, ఇవన్నీ కూడా మీరు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరు గ్రహించండి. ఖచ్చితంగా మీ విశ్వాసం మరింత బలపడుతుంది. అంతేకాకుండా మీరు ఎక్కడున్నారో మీరు సమయాన్ని ఎరిగి ఉంటారు. ఇంకా మీరు ఎంతసేపట్లో మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారో కూడా మీరు సమయాన్ని ఎరిగి ఉంటారు. మీ చుట్టూ జరిగే కార్యాలను మీరు కనుక గ్రహించగలిగితే మీరు మీ యొక్క సమయాన్ని, మీ స్థానాన్ని మీరు గ్రహించగలుగుతారు. హల్లెలూయా. అందరూ కూడా ఫ్రీగా కూర్చోండి. మీ యొక్క ఆలోచనలను కూడా పక్కన పెట్టండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మాత్రమే మీ సమయాన్ని కేటాయించండి. మీ యొక్క తలంపులను మీరు కంట్రోల్ చేసుకోండి.
పట్టణాన్ని స్వాధీనం చేసుకునేవాడి కన్నా తన మనసును ఆ కంట్రోల్లో ఉంచుకునేవాడు గొప్పవాడు. నేను అబ్బాయి ఈ దేశాన్ని జయించా అని చెప్పే యోధుడి కంటే నా మనసుని కంట్రోల్లో ఉంచుకున్నా అని చెప్పే యోధుడే గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా యోధులు కదా. గొప్ప యోధుడైన యెహోషువ. ఇప్పుడు ఆ యెహోషువ సైన్యంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం ఖచ్చితంగా మన మనసుని మనం స్వాధీనం చేసుకుంటాం. ఇక్కడే కూర్చుంటాం, కానీ ఎక్కడికి కూడా మన హృదయం వెళ్ళదు. ఎందుకంటే మన మనసును మన కంట్రోల్లో పెట్టాం వాక్యంతో. హల్లెలూయా. సరే, మంచిది. చదవని లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు మనం పునాది వేసుకుందాం. తర్వాత మనం సాయంత్రం లోపు వాటిని మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాం యొక్క 2 సంతానాలు అంశము. అబ్రహాం యొక్క 2 సంతానాలు. ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్న ఈ యొక్క సంఘటనలు ఈ అబ్రహాం యొక్క 2 సంతానాల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. మన కళ్ళ ఎదుట జరిగే సంభవాలన్నీ కూడా అబ్రహాం యొక్క 2 సంతానాల మీదే ఆధారపడి ఉన్నాయి. జరిగే విషయాలు కూడా ఈ 2 సంతానాల మధ్య జరుగుతోంది. విశ్వాసులుగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్రహాం యొక్క సంతానములో 2 సంతానాల్లో మీరు ఏ సంతానంలో ఉన్నారనేది మీరు గ్రహించాలి. ఈ వర్తమానం పూర్తయ్యే లోపు మీరు గ్రహించగలుగుతారు. హల్లెలూయా. అబ్రహాము, మన పితరుడైన అబ్రహాముకు ఉన్నటువంటి 2 సంతానాల్లో మీరు ఏ సంతానంలో ఉన్నారనేది మీరు గ్రహించగలుగుతారు. ఏ సంతానంలో ఉన్నారో మీరు తెలుసుకోగలిగితే మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో మీకు తెలుసుకోగలిగితే మీరు దేవునితో ఎంత ఐక్యత కలిగి ఉన్నారో మీకు అర్థమవుతుంది. దేవునితో మీరు ఎంత సంబంధాన్ని కలిగినారో మీరు గ్రహించగలిగితే మీరు దేవునితో పాటుగా అతి త్వరలో ఎత్తబాటు ఉండబోతున్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాం యొక్క 2 సంతానాలు, మన పితరుడైన అబ్రహాము, ఈయన మీరు ఎంత హోంవర్క్ చేశారు, మీరు మొత్తం సాయంత్రం మీ ఇన్ని రోజుల్లో మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏం చేశారు, మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందనేది మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. నేను చెప్పకూడదు అనుకున్నా, మీరు కొంతమంది ప్రిపేర్ అయిపోతారేమో అనుకుంటున్నా, అప్పటికప్పుడు చెప్తాను అనుకున్నా. అయినా ఎందుకో దేవుడు పరిశుద్ధాత్మ రివీల్ చేసేసింది. సాయంత్రం మీ అసైన్మెంట్ ఉంది, మీరు చూపించాలి. మీరు హోంవర్క్ ఏం చేశారో కూడా చూపించాలి. రన్నింగ్ కామెంటరీ కదా మన సంఘంలో జరిగేది. రన్నింగ్ కామెంటరీ జరగదు ఇక్కడ. మిగతా సంఘంలాగా స్టేజ్ మీద నిలబడి 4 జక్కయ్య కథ, అబ్రాం కథ, యాహాన్ కథ, యాకోబు కథ చెప్పేసి ముగించేసి ప్రార్థన పాడేసి, ఓ ప్రభు వీళ్ళు దీవించండి, వీళ్ళు ఆస్తి చేయండి, వీళ్ళు కోర్టు కేసులు తీసేయండి, వీళ్ళు భూమి తగులు తీసేయండి, ఓ మా సార్వత్రిక పట్టా రావట్లేదంట, పట్ట వచ్చేలా చేయండి, డబ్బు లేదంట, అప్పు తీర్చేలా చేయండి. ఈ ప్రసంగాలు ఉండవు ఇక్కడ. అత్యున్నత సంఘంలో ఈ ప్రసంగాలు ఉండవు. సరిగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యానికి లోబడి సరి చేసుకో, లేదా దేవుని యొక్క తీర్పు నేను కాకపోతుంది. ఇదే ఉంటది ఇక్కడ. ఎందుకంటే మీ మీద దేవుడు ప్రేమ కలిగినాడు కాబట్టి మిమ్మల్ని సరి చేస్తా ఉన్నాడు ఆయన. మీ మీద దేవుడు అక్కర కలిగినాడు కాబట్టి మీ ప్రతి కార్యాన్ని ఆయన సరి చేస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఈ సంఘంలో రన్నింగ్ కామెంటరీ వర్తమానాలు ఉండవు. ఖచ్చితంగా సమాధానం దేవునికి మనం చెప్పుకున్నాం కదా, మనం ఖచ్చితంగా దేవుని ఎదుట పట్టబడతాం. దేవుని ఎదుట మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రకృతిలో ఏం చేస్తున్నామో రేపు పొద్దున పరలోకంలో కూడా మనం అదే చేయాలి. రేపు దేవుడు అడుగుతాడు, ప్రేమ బ్రదర్ మీరు ఏంటి మీ యొక్క అనర్గళంగా చెప్పగలగాలి ఆయన. అయ్యా నేను నీ కొరకు ఇదిగో మందిరానికి వెళ్ళాను, నీ కొరకు ఇదిగో ఈ వర్తమానం చదివాను, ఇదిగో నీ కొరకు ఇంతమంది వర్తమానంలో నడిపించాను, ఇదిగో నీ కొరకు నేను సంఘంలో ఇదిగో ఈ పని చేశాను, ఇదిగో నీ కొరకు నువ్వు నాకు ఇచ్చిన ఈ తలంతుని మరింతలుగా నేను ఎక్కువ చేశాను అని చెప్పగలిగే స్థితి నీలో ఉండాలి. చెప్పగలిగే స్థితి నీలో ఉండాలంటే ఈ భూమి మీద నీ యొక్క ఆత్మీయ స్థితి దినదినం కూడా మెరుగుపరుస్తుండాలి. కాబట్టి ఏదో మిగతా సంఘశాఖల మాదిరిగా కూర్చొని ఆమెను హల్లెలూయా చెప్పి పైకి నవ్వుకుంటూ పేదలు మాత్రం తెరిచి 2 కళ్ళు బయట పెట్టేసి నవ్వుకుంటా ఆలింగనం చేసుకుని వెళ్ళిపోయేది కాదు. మనం తెరవాల్సింది ఏంటంటే మన హృదయం తెరవాలి. హోషే అంటున్నాడు, మీరు చెప్పుకోవాల్సింది మీ బట్టలు కాదు, మందిరంలోకి వచ్చి మీరు కేకలు వేసింది మీ నోటితో కాదు, మీ హృదయంతో కేకలు వేయాలి. మీరు చెప్పుకోవాల్సింది మీ హృదయం. మా దేవుని మందిరం ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటి? మన హృదయాన్ని చెప్పుకోవాలి. మనం అందుకే దేవుని మందిరానికి వచ్చింది. మీరు అలా ఆశపడి బాగా మొన్నప్పుడు చాలా మంచి వాళ్ళు, బాగా ఆయన మంచి మృదు స్వభావి అని పొగుడుతారని మాత్రం సంఘానికి మాత్రం రాకండి. అలాంటి ప్రసంగాలు మన చర్చిల్లో లేవు. క్రీస్తు తామస్ యొక్క వర్తమానంలో దరిదాపుగా 2000 మెసేజ్లు ఉన్నాయి, క్యాసెట్స్.
అవన్నీ కూడా చాలా చాలా సోదరులు మా వెళ్ళిపోయి ఇప్పుడు 1000 లోపే మనకు అందుబాటులో ఉన్నాయి ఆ వర్తమానాలు. ఇందులో మీరు ఎక్కడ చూసినా కూడా ఆయన ఎవరిని కూడా ముఖస్థుతి చేయలేదు. ఆయన ముఖస్థుతి అవును కాదంటే కాదు. వర్తమానంలో ఉన్నావా సరిగా ఉండు, ఉండలేవా నువ్వు వెంటనే వేసి వెళ్ళిపో, నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. ఈ సందేశాలు ఉంటాయి. సరే మంచిది. ఇరాన్ అధ్యక్షుడు ఎవరు చెప్పండి? ఇబ్రహీం రైసీ. గ్రూప్ లో చాలా మంది ఉన్నారు పెట్టగలని ఆమె 4-5 ఆమెలు పెడుతున్నారు. అంటే అప్పటికప్పుడు మీరు బండతో పడిన విత్తనం లాగా మూలగా తీసి మళ్ళీ ఆగిపోతున్నారండి. బండముడి పడిన విత్తనం ఏం చేస్తుంది? దానికి నీళ్లు ఉండవు కదా, నేలలో లోపలికి వెళ్ళడానికి వేళ్ళు వేసుకోవడానికి రాయది కాబట్టి లోపలికి వెళ్ళలేదు, నీరు సంపాదించుకోలేదు, వాడిపోయి ఉంటుంది. ఎప్పుడైతే దాని మీద నీళ్లు పోస్తారో అప్పుడు ఏం చేస్తుంది? ఒక్కసారిగా రక్షించేస్తుంది. చూసిన అనుకుంటారు చాలా బాగుంది, చాలా చక్కగా రక్షించింది అనుకుంటాం. మళ్ళా నీళ్ళు అయిపోయేసరికి ఏమైంది? మళ్ళీ ఓడిపోద్ది. అలా ఉన్నదండి. సంఘంలోకి వచ్చినప్పుడు, గ్రూపులోకి వచ్చినప్పుడు అంత పరిశుద్ధాత్మ మీకు పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉంటుంది? 1 గంట ఉంటుంది మీలో. విమోచన దినం వరకు ముద్రించబడినారు దాంట్లో మీరు. హల్లెలూయా. కాబట్టి మీరు ఏది చెప్తున్నారో, ఏది మాట్లాడుతున్నారో, ఏది చదువుతున్నారో చదువుతా కాదు, మీ యొక్క దేవుని యొక్క తలంపులతో పాటుగా ఆయనతో కలిపి మీరు చదవండి. ప్రతిదీ కూడా మీరు మీ జీవితానికి అన్వయించుకోండి. అప్పుడు మీకు అది మీ జీవితం వాక్యంగా మారదు. ఏదో చదివి పుస్తకాలకు చదివేస్తే మీరు గుర్తుపెట్టుకోలేరు. ఈ యొక్క ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఈయన రీసెంట్ గా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఒక డ్యామ్ ని ఓపెన్ చేయడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క సిగ్నల్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయినాయి. అది ఎప్పుడు పాత కాలం నాటి హెలికాప్టరు. అది పేలిపోవడానికి కారణం అమెరికానే. ఎందుకంటే దానికి విడి భాగాలు కొనుక్కోవడానికి అమెరికా ఏ దేశానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న వాటితోనే వాళ్ళు ఆ యొక్క నడుపుకుంటున్నారు, పాత హెలికాప్టర్ నడుపుకుంటారు. దానివల్ల అది కాలం తీరిపోయిన హెలికాప్టర్ కాబట్టి తిరిగి డ్యామ్ ఓపెన్ చేసి తిరిగి వచ్చే సమయంలో అది మానవ సంబంధాలు తెగిపోయినాయి. కొంతసేపటి తర్వాత, కొన్ని గంటల తర్వాత ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారని మనం వార్త చూసాం. ఇది ప్రపంచానికి చాలా సాధారణమైన వార్త. ఇది ప్రపంచానికి చాలా ఇబ్రహీం రైసీ చనిపోయినట్ట, హెలికాప్టర్ కూలిపోయింది, అది బాగా ఓల్డ్ కదా, కూలిపోయింది అని చెప్పుకుంటారు. మనం చెప్పుకుంటూ ఉంటాం. మన ప్రాంతాల్లో కూడా చాలా మంది హెలికాప్టర్ ప్రమాదం చనిపోయారు. కాబట్టి ఇది కూడా చాలా సాధారణమైన కార్యంగానే ఉంటుంది. కానీ చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క ఇబ్రహీం రైసీ ఇరాన్ అధ్యక్షుడు, ఈ యొక్క ఇరాన్ అనే ప్రాంతం ఏ ప్రాంతం ఇది? అబ్రహాము జీవించిన ప్రాంతం ఇది. దానియేలు, షేడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏలాము అన్న కాలంలో బైబిల్ ఇర్మియా గ్రంథాలు కనుక మనం చూస్తే ఈ యొక్క 70 సంవత్సరాల పాటు ఇర్మియా ప్రవచనాల ప్రకారంగా, ఇర్మియా ద్వారా ప్రవచించిన ప్రవచనాల ప్రకారంగా 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు చెరకు వెళ్ళారు, బబులోన్. ఆ యొక్క షేడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు ఏ ప్రాంతంలో, ఏ దేశంలో అయితే జీవించారో అదే ఇరాన్. అప్పుడు ఏలాము, ఇప్పుడు ఇరాన్. అప్పుడు కల్దీలు, ఇప్పుడు ఇరాన్. ఇది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన దేశం. ఇది చాలా ప్రాముఖ్యమైన దేశం. ఇది ఈ యొక్క ఇరాన్ ఏం చేస్తామంటే, ఎవరైతే ఇజ్రాయేల్ దాడి చేస్తా ఉన్నారో, ఎవరైతే ఇజ్రాయేల్ కి దాడి చేయడానికి అవసరం ఉన్నాయో ఆయుధాలు లేదా నిధులు లేదా ఇతర సహాయం ఏదైతే ఉందో, వాళ్ళందరికీ కూడా ఎక్కువ మొత్తంలో నిధులు లేదా ఆయుధాలు సమకూర్చే దేశమే ఇరాన్. ఇదే జనాభా సుమారుగా 10 కోట్ల వరకు ఉన్నట్లుగా మనకు చూపిస్తోంది ఇరాన్ దేశం. అంటే అరబ్ దేశాలన్నింటిలో కూడా ఇరాన్ దేశము చాలా పెద్ద దేశం. ఇజ్రాయెల్ దేశం ఉంది తెలుసా మీకు? ఇజ్రాయెల్ తెలుసా మీకు? అది కూడా తెలుసా మీకు? తెలీదా? ఇజ్రాయెల్ తెలుసు కదా. ఇజ్రాయెల్ దేశం ఎక్కడుంది ఇప్పుడు?
ఎక్కడైతే అబ్రహాముని దేవుడు ఆశీర్దించాడో ఆ ప్రాంతంలో నేటికి ఇజ్రాయెల్ ఉన్నారు కదా, దాన్ని ఇజ్రాయెల్ దేశం అంటారు, యెరూషలేము. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క జనాభా 92 లక్షల మంది. వాళ్ళు ఇరాన్ దేశం యొక్క జనాభా 10 కోట్లు. మొత్తం చుట్టుపక్కల అరబ్ దేశాలన్నీ కూడా కలిపితే దరిదాపుగా 24 నుంచి 30 కోట్ల మధ్యలో అరబ్ దేశాల జనాభా ఉన్నారు. ఇప్పుడు ప్రతిరోజు ఇజ్రాయేలీలు లేచిన దగ్గర నుంచి కొంతమంది మాత్రమే పడుకుంటారు, కొంతమంది డ్యూటీ చేస్తూనే ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా సైనికుడే. యుద్ధంలో నిలబడే వాళ్ళు సైనికులుగా ఉన్నారు, కానీ అవసరమైతే కూడా బయటికి లోపల ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ దేశ ప్రధానైనా కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, కనుక అవసరమైతే యుద్ధ సమయం వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి దేశ ప్రధాని వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయుధాలు తీసుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాగనే వాళ్ళు యుద్ధం చేయడానికి ఉన్నారు. వాళ్ళ శరీరతులు కనపడరు వాళ్ళు, కానీ వాళ్ళు రావాలని ఆదేశాలు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంతమంది మొత్తం జనాభా? 92 లక్షల మంది జనాభా ఇజ్రాయెల్ జనాభా. వీళ్ళు ఎంతమంది జనాభా? ఇరాన్ మరియు మిగతా అరబ్ దేశాలు సుమారుగా 24 నుంచి 30 కోట్ల మంది. వీళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు యుద్ధం చేస్తూనే ఉండాలి, పోరాటం చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఇజ్రాయెల్ పోరాటం చేయకుండా కనుక విశ్రాంతి తీసుకుంటే చుట్టుపక్కల ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు వేసేటువంటి బాంబులకి, వారి యొక్క యుద్ధానికి ఈ దేశం ఏమైపోద్ది? క్షణాల్లో నాశనమైపోద్ది. కారణము 92 లక్షల మంది, 30 కోట్ల మంది. ఎంతసేపు బ్రదర్? ఎంతసేపు చెప్పండి? ఒకటో వంతు కూడా తెలియదు. ఒకటో వంతు కూడా దాంతో జనాభా కనపట్ల. వాళ్ళు యుద్ధం చేయడం మొదలు పెడితే క్షణాల్లో కూడా ఇజ్రాయెల్ దేశం వాళ్ళు నాశనం చేస్తారు, క్షణాల్లో దాన్ని స్వాగతం చేసుకోగలరు. కానీ ఇజ్రాయేల్ పగలు రాత్రి మెలకువగలిగి యుద్ధం చేస్తూ తమ స్వాస్థ్యాన్ని కాపాడుకుంటూ ఉంది. హల్లెలూయా. ఈ యొక్క ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ చంపడానికి అణుబాంబుల్ని సిరియా సరిహద్దుల్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఒక కర్మాగార, దాన్ని ఏమంటారు, శాస్త్రవేత్తలు ఉండే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా అత్యధిక తెలివిగల మేధావులు పెట్టారు అక్కడ. ఇజ్రాయెల్ మీదకి టెక్నాలజీని మించి దాడి చేసి వాళ్ళందరూ కూడా దేశం నుంచి భయపడి పారిపోయే విధంగా అణుబాంబులు తయారు చేయాలని దానికోసం అక్కడ వాళ్ళు ఆ శాస్త్రవేత్తలు అక్కడ సిరియా బార్డర్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాంబులు తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇదిగో ఫలాని చోట స్థావరం ఉంది, ఫలాని చోట శాస్త్రవేత్తలు 13 మంది శాస్త్రవేత్తలు ఇదిగో ఒక అత్యాధునికమైన బాంబును తయారు చేస్తున్నారు, దానికి సమకూర్చేది ఇరాన్ నిధులు సమకూరుస్తోంది, సిరియా ఆ బార్డర్ లో దాన్ని వాళ్ళు ఆ బాంబులు తయారు చేస్తున్నారు, ఫలానా చోట ఒక స్థావరం ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ యొక్క ఆ ప్రభుత్వానికి చెప్పినప్పుడు దాని మీద ఇజ్రాయెల్ సైన్యం ఏం చేసింది? దాడి చేసి బాంబులు వేసింది. అక్కడ మొత్తం అంతా కూడా కూల్చివేసింది. అక్కడ మొత్తం అంతా నిర్వీర్యం, ధ్వంసం చేసేసింది ఆ ప్రాంతాన్ని. దానిలో 13 మంది దాకా శాస్త్రవేత్తలు ఇతర చనిపోయారు. దీనికి ప్రతిగా ఇరాన్ ఒకే రోజున 170 మిసైల్స్ ని మరియు ఇతర ఆయుధాలని, బాంబుల్ని దరిదాపుగా 350కి పైగా ఊపిరి సలపకుండా ఇజ్రాయెల్ కోలుకోలేని విధంగా, ఏ బాంబు ఏ సమయంలో వస్తుందో కూడా గ్రహించలేని విధంగా ఇరాన్ ఒకరోజు యుద్ధం చేసింది. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేని వ్యవస్థ ఇజ్రాయెల్ దేశంలో ఉంది. దాని పేరేంటది? చెప్పాలి. ఐరన్ డోమ్. అంటే ఐరన్ డోమ్ అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ చూడని ఎవరైనా ఉంటే దాని యొక్క పనితనం ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల దేశాల నుంచి ఏ పక్క నుంచి సరే శత్రువులు మిసైల్స్ లేదా ఏదైనా ఆ బాంబుల్ని విడిస్తే
వీళ్ళు హ్యాపీగా పడుకుంటారు లోపల, వీళ్ళకి ఏం పని లేదు అక్కడ. కానీ ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న సెన్సార్లు అది దూరంలో ఉండగానే యాక్టివేట్ అయిపోతుంది. ఆ ప్రమాదము శత్రువులు వదిలిన ఆ యొక్క మిసైల్స్ దగ్గరలోకి వస్తుండటంతోనే దీనిలో ఉన్న ఆ యొక్క ఏవైతే సెన్సార్లు ఉన్నాయో సెన్సార్లు యాక్టివేట్ అయిపోయి ఆటోమేటిక్ గా ఏం చేస్తుంటే ఆ వచ్చే మిసైల్ ఆ దేశంలో ఎక్కడ భూభాగంలో పడిపోకుండా గాల్లోనే పేల్చేస్తుంది. చూసారా, నీ మాట అనుభవం కంటే గొప్పగా ఉన్నదని రాయబడి ఉన్నది. హల్లెలూయా. చూద్దాం ఈ యొక్క ఐరన్ డోమ్ అనేది వాళ్ళు ఎందుకు తయారు చేసి పెట్టారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐరన్ డోమ్ ఏంటి చూద్దాం మనం. హల్లెలూయా. ఆ యొక్క ఐరన్ డోమ్ ఏం చేస్తుంటే ఆ సెన్సర్లు ఆ యొక్క మిసైల్ దగ్గరికి వస్తున్న సమయంలోనే యాక్టివేట్ అయిపోయి దాన్ని పేల్చేస్తుంది. వాళ్ళు ఒకేసారి విడిచిపెట్టినట్టు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలాగో ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థ ఈ యొక్క ఐరన్ డోమ్ యాక్టివేట్ అవుతుంది, అది మన యొక్క మిసైల్స్ అడ్డుకుంటుంది. మన కోపం జరుగుతున్న ఉద్దేశంతో ఒకేసారిగా అన్ని ఆ మిసైల్స్ వదిలేశారు. కానీ ఒక్క మిసైల్ కూడా వదిలిపెట్టలేదు ఐరన్ డోమ్. మొత్తం వాళ్ళు వదిలినటువంటి అన్ని మిసైల్స్ ని ఏం చేసింది, గాల్లోనే నాశనం చేసేసింది. ఒక్క మిసైల్ కూడా పొందేది వాళ్ళ. వెంటనే దేశాలు అలర్ట్ అయిపోయింది. బెంజమిన్ నెతన్యాహు, నువ్వు మరలా యుద్ధం చేయొద్దు, తిరిగి దాని మీద చేయొద్దు. అమెరికా హెచ్చరించింది, నువ్వు ఇరాన్ మీద నువ్వు యుద్ధం చేయొద్దు. మిగతా దేశాలు కూడా హెచ్చరించిన, లేదు నువ్వు యుద్ధం చేయొద్దు. అప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఒక మాట చెప్పాడు. బెంజమిన్ అంటే ఎవరు? క్రిస్టియన్ గారు ఎవరని చెప్పారు? ఇశ్రాయేల్ ఎవరు సూచనగా ఉన్నారు? ఓకేలే అది. కానీ యోసేపు మరియు బెన్యామీను అంటే, యోసేపు అంటే క్రీస్తు, బెన్యామీన్ అంటే ఇజ్రాయెల్ దేశం అని చెప్పారు క్రిస్టియన్ గారు. ఎవరు? ఇజ్రాయేల్. ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయేల్ యొక్క అధ్యక్షుడి పేరు కూడా ఏంటి? బెంజమిన్. ఈ బెంజమిన్ ఓడించి దింపేయాలని మన జరిగిన ఎలక్షన్ చూశారు. మాత్రం వాళ్ళు చేయగలిగే, తర్వాత మళ్ళీ తిరిగి అధికారాన్ని మళ్ళీ బెంజమిన్కి ఇచ్చారు. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన దానికి సూచనగా ఉంది సోదరుడా. ప్రతిదీ కూడా వాక్యంతో జోడించి చూడండి మీరు. ఆ బెంజమిన్ చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? మేము యుద్ధం చేయకుండా ఉండడానికి బావుల్లో కాదు, పోరాడే మేము యుద్ధం చేయకుండా ఎలా ఉండగలం? మా దేశం మీద అన్ని బాంబులు వేస్తే మేము వారి మీద యుద్ధం చేయకుండా ఉంటే వాళ్ళు మా పని అయిపోయింది అనుకుంటారు, వాళ్ళు మమ్మల్ని బలహీనగా లెక్కేస్తారు. కాబట్టి ఈ విషయంలో మేము ఎవరి మాట కూడా వినం. మేము బావిలో ఉన్న కప్పలం కాదు, మేము పోరాడే సింహాలము. ఒక దేశానికి అలాంటి నాయకుడు కావాలి. ఇప్పుడు మన తరఫున కూడా బెంజమిన్ ఉన్నాడు. అలాగే మనకి తరఫున మనకు ముందుగా మనం భయపడుతుంటే మనం భయపడకుండా మనల్ని ఆ యుద్ధ భూమిలో నిలబెట్టి ధైర్యాన్ని ఇచ్చేవాడు నిజమైన బెన్యామీన్. ఏ సమయంలో సరే వీళ్ళు ఆదమర్చి ఉంటే కనుక ఆ మిసైల్స్ వదినా కూడా ఆ మిసైల్స్ ని అడ్డుకోవడానికి నిఘా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ. అయితే ఈ యొక్క ఇరాన్ సైన్య అధ్యక్షుడు ఆయన ఒక మాట చెప్పాడు ఇజ్రాయేల్. ఏమనంటే, ఇజ్రాయేలు అరబ్ దేశాల మధ్య క్యాన్సర్ కణితి లాంటిది, దాన్ని మేము లేపేస్తాం. దానికి ఇబ్రహీం రైసీ మద్దతిచ్చాడు. ఇజ్రాయేల్ దేశం ఏంటి? క్యాన్సర్ కణితి. మన శరీరంలో క్యాన్సర్ కణితి ఏం చేయాలి? తీసేస్తాం. అలాగే ఈ అరబ్ దేశాల మధ్యలో ఇజ్రాయేల్ దేశము క్యాన్సర్ కణితిలో ఉంది. కాబట్టి ఈ దేశాన్ని మనం ఏం చేయాలి? ఆయన చెప్తున్నాడు, ఆ యొక్క ఇరాన్ సైన్యాధ్యక్షుడు చెప్తున్నాడు, ఈ యొక్క కమోతి ఏదో ఉంది ఆయన పేరు, కహానియా ఏదో పేరు ఉంది ఆ పేరు. ఆయన చెప్తున్నాడు, ఈ యొక్క ఇజ్రాయేల్ దేశం అనే క్యాన్సర్ కణితిని అరబ్ దేశాల మధ్య నుంచి మేము తీసేస్తాం త్వరలో అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్ ఆ యొక్క ఇబ్రహీం రైసీ 3 తీర్మానాలు చేశాడు. 3 తీర్మానాలు ఏంటంటే,
ఇబ్రహీం రైస్ చనిపోవడం మీరు అక్కడ హిస్టరీ ఇక్కడ చూడండి. ఇబ్రహీం రైస్ యొక్క హిస్టరీ మీరు చూడండి. అతను ముందుగా మతబోధకుడు. ఒక మసీదులో అతను మతబోధకుడు. ఆ మతబోధకుడు దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న భావజాలం ఏంటంటే ముస్లిం మతాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. మా దేవుడు నిజమైన దేవుడు, మిగతా దేవుడు అందరూ కూడా అబద్ధమైన దేవుడు కాబట్టి మా దేవుడే ఈ ప్రపంచాన్ని పరిపాలించి దానికి అనుగుణంగా మేము యుద్ధం చేయాలి, రక్తాన్ని చిందించైనా సరే ప్రతి దేశాన్ని మేము స్వాధీనపరచుకోవాలి, మొత్తం అంతా కూడా మా దేవుని యొక్క నామస్మరణ చేయాలి. తన నరనగల్లో ఇబ్రాహిం రైస్ యొక్క నరనగల్లో మత జాడ్యము దానిలో మునిగిపోయింది అక్కడ. ప్రతి ఒక్కరు కూడా మా మతాన్ని అనుసరించాలని తలంపుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇబ్రాహిం రైస్ 3 ప్రతిపాదనలు పెట్టాడు. మొదటి ప్రతిపాదన, ప్రపంచమంతా కూడా ఇస్లాంని తీసుకోవాలి. ఆ తర్వాత ఇదిగో మా చుట్టూ ఉన్నట్టుగా ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారో వారిని మేము తప్పించేసి మేము దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అమెరికా దేశము ప్రపంచ వాణిజ్యం అంతా కూడా అమెరికా చేతుల్లో ఉంది. దానిని అమెరికా చేతుల్లో నుంచి తొలగించాలి. అమెరికా దాని యొక్క బలాన్ని తగ్గించాలి. ఇవి ఈ 3 ప్రతిపాదనలు చేసుకున్నాడు. ఏదైనా సరే ఇజ్రాయెల్ లేకుండా పోవాలి, అమెరికా బలం ఉండకూడదు. అమెరికా బలం లేనప్పుడు, ఇజ్రాయెల్ లేనప్పుడు ఇక ఆ బలం ఎవరిది? మా చేతికి వచ్చేస్తుంది. ఇక మేము ఈ యొక్క ప్రపంచాన్ని మా గుప్పట్లో తీసుకుంటాము, మా దేవుణ్ణి విశ్వవ్యాప్తం చేస్తాము, అన్ని మతాలు కూడా నశించిపోతాయి, ఇక మా మతమే స్థిరమవుతుంది. అలా చేయాలి మేము అని మత జాడ్యంతో, మత తత్వంతో ఇబ్రాహిం రైస్ ఆ యొక్క అడుగులు వేస్తా ఉన్నాడు. దానికి తగిన విధంగా పునాదులు వేస్తా ఉన్నాడు. అందుకోసమే ఆ యొక్క గాజాలో, ఆ సిరియాలో, ఆ జోర్డాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క అరబ్ దేశాలకి మిలిటెంట్లుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌతీ కావచ్చు, హామాస్ కావచ్చు, లేకపోతే ఇంకా లాష్కర్ తోయిబా వీళ్ళు కావచ్చు, లేదా తాలిబాన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు, నిధులు సమకూర్చి ఆయుధాలు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మేము దేవుని కొరకు రాజ్య స్థాపన చేస్తున్నాం అనేది వాళ్ళ యొక్క ఆలోచన. దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఖచ్చితంగా బైబిల్ విద్యార్థిగా దేవుడు వీటిని ఎందుకు జరిగిస్తున్నాడో చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ప్రపంచంలో దేవుడు ఏ కార్యం చేస్తున్నాడో, ప్రపంచంలో ఏది జరిగినా కూడా ఈ చివరి కాల సమయంలో ఎత్తబడకు సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తెను ఉజ్జీంపజేయడానికి హల్లెలూయా. దేవుడు ఇబ్రాహిం రైస్ని లేపింది పెళ్లి కుమార్తెను తన యొక్క స్థానాన్ని తెలుసుకోవడానికి. దేవుడు ఇబ్రాహిం రైస్ యొక్క హృదయాన్ని కఠినపరిచింది పెళ్లి కుమార్తె తన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడానికి చేసింది. నీ యొక్క స్థానం ఏంటో నువ్వు గ్రహించడానికే. దానియేలు చెప్పినట్లుగా దక్షిణ దేశము, ఉత్తర దేశము దేశ రాజులందరూ కూడా ఒకటైపోవాలి. ఆ సమయంలో అత్యాగ్రహుడై రావాలి. అత్యాగ్రహుడై అనేకులను పాటు చేయడానికి రావాలి. వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఏం జరుగుతోంది? పునాది జరుగుతోంది. బైబిల్లో ఆయన ముందుగా చెప్పారు ఆ కార్యాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతుందో నువ్వు గ్రహించాలి, పరిశీలించాలి. మిగతా వాళ్ళ మధ్యలాగా ఇక్కడ జరిగింది, అధ్యక్షుడు పోయారు, లేదా వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు, మాకు కూడా యుద్ధం జరుగుతోంది, మాకు కూడా జరుగుతోంది, మీరు ఇలా చూడకండి. ఖచ్చితంగా మిగతా మధ్య ప్రాచ్యంలో కనుక మీరు ఆ ప్రాంతాల్లో కనుక మీ యుద్ధం జరుగుతున్నట్లు కనుక మీ చెవులకు వినపడితే మీ పనులను పక్కన పెట్టి ఒక 5 నిమిషాల సమయాన్ని కేటాయించింది. ఏదో జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఆ ప్రపంచ దేశాలు దేవుడు కదిలిస్తున్నాడు అంటే వధువు కదలికల కోసమే, వధువు సిద్ధపాటు కోసమే, వధువు తన స్థానాన్ని ఎరిగి ఉండటం కోసమే. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కనుక ఇజ్రాయేలు ఉదయం నుంచి పడుకునే వరకు రాత్రి 24 గంటలు వాళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే చుట్టూ ఉన్న శత్రువులు వాళ్ళ మీద గుర్తించే విధంగా నాశనం చేస్తారు. వాళ్ళు ఒక్క క్షణం కూడా వాళ్ళు ఆదమర్చి ఉంటే వాళ్ళ మీద ఏ బాంబు వచ్చి పడదో తెలియదు, వాళ్ళు వెంటనే నాశనం అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి క్షణము మెలకు కలిగి ఉండాలి, ప్రతి క్షణము రక్షణ వ్యవస్థని వాళ్ళు మెలకు కలిగి ఉండాలి. వాళ్ళకున్న అన్ని యొక్క వ్యవస్థని వాళ్ళు మెరుగుతుంటూ ప్రతి క్షణంలో చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు అక్కడ నిలబడగలుగుతారు. అక్కడ 2000 సంవత్సరాలుగా తమ యొక్క భూభాగాని కోసం ఇజ్రాయేల్ పోరాటం చేస్తూనే ఉంది. వాళ్ళు నేటికి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ఇజ్రాయేల్ యుద్ధ భూమిలోనే ఉంది. అవునా?
ఇజ్రాయెల్ యుద్ధం చేయకపోతే వాళ్ళు ఉంచుతారా? ఉంచలేరు బ్రదర్. ఇప్పుడు నీవు కూడా యుద్ధ భూమిలో ఉన్నావు. ఒక్క క్షణము కనుక నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టి దూరంగా ఉన్నావా, రక్షణ వ్యవస్థ విడిచిపెట్టి నువ్వు దూరంగా ఉన్నావా, నీ చుట్టూ ఏమున్నాయి? మిసైల్స్. సాతాను వదిలిపెట్టే మిసైల్స్ నీ చుట్టూ. వ్యభిచారము, అబద్ధము, దొంగతనము, వ్యామోహము, అన్ని రకాల మిసైల్స్ నీ చుట్టూ వ్యాపించి ఉన్నాయి. నువ్వు ఒక్క క్షణము కనుక ఆదమర్చి వాక్యాన్ని విడిచిపెట్టి ఈ లోకం కనుక నువ్వు జారిపోయావా, ఏ వైపు నుంచి వచ్చి ఏ అనుభవం నీవే పడదో నీకు తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలి? 24 గంటలు నీ రక్షణ వ్యవస్థ మెలకుగా ఉండాలి. హల్లెలూయా. ప్రపంచంలో ఎవరి దగ్గర లేని ఐరన్ డోమ్ వాక్యము నీ దగ్గర ఉంది. అది నీ పైన 24 గంటల వ్యవస్థ పనిచేస్తూనే ఉంటది. అది దానికి సెన్సార్లు ఎప్పుడు శత్రువు వేసే బాణాన్ని అది ఆటోమేటిక్ గా యాక్టివ్ ఏం చేస్తుంది? గాల్లోనే పేల్చేస్తుంది. అందుకోసమే ఈ వాక్యం ఇలాగ రాయబడి ఉన్నది. అది ఏం చేస్తుంది? శత్రువుల మిసైల్స్ ని ఈ వాక్యం అక్కడ ఏం చేస్తుంది? గాల్లోనే నిర్వీర్యం చేసేస్తా ఉంది. అక్కడ శరీర సంబంధమైన ఐరన్ డోమ్ ఉంది అక్కడ, కానీ నీ తలపైన నిజమైన ఐరన్ డోమ్ ఉంది. హల్లెలూయా. అక్కడ వాళ్ళు ఇజ్రాయేలు ఒక్క క్షణం కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఆ చుట్టూ ఉన్న బాంబులు ఏదో పడుతుందో తెలియదు. నీవు కూడా ఒక్క క్షణము కూడా వాక్యాన్ని విడిచిపెట్టిన దూరంగా ఉన్నావా, సాతాను ఏ బాంబులు ఏమి ఎత్తేస్తో తెలియదు. కాబట్టి వాళ్ళు 24 గంటలు యుద్ధ భూములు ఉండి యుద్ధం చేసుకుంటూ తమ స్వాస్థ్యాన్ని వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు, నీవు కూడా ప్రతి క్షణము కూడా నువ్వు వాక్యంలో నుండి నీ స్వాస్థ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు ప్రతి కార్యాన్ని కూడా నీ కోసమే జరిగిస్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఐగుప్తుని నా మహిమ కొరకే నేను లేపానంటాడు ఆయన. ఏంటంట? దేనికోసం లేపాడు దేవుడు? ఐగుప్తుని దేనికోసం లేపాడు దేవుడు? ఎలా మహిమపరచబడ్డాడు దేవుడు? ఐగుప్తు లేపి ఏ విధంగా మహిమపరచబడ్డాడు? అసలు ఐగుప్తు పనిలేదు దేవునికి, కానీ దేవుడు తన నామ మహిమార్థమై ఐగుప్తు దేశాన్ని కట్టాడు దేవుడు. అక్కడ ఐగుప్తు దేశాన్ని నిర్మించి అక్కడ అబ్రాహామును ఎన్నుకొని అబ్రాహాము ద్వారా యాకోబుని తీసుకొచ్చి యాకోబు ద్వారా యోసేపుని తీసుకెళ్ళి ఏం చేశాడు? అక్కడ ఐగుప్తులో పెట్టాడు. ఈ ఐగుప్తులో యోసేపు తర్వాత మరొక 70 మంది దాంట్లోకి వచ్చారు అక్కడికి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క యోసేపు యొక్క కుటుంబం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ 70 మంది ఏమైపోయారు? 6 లక్షల కాల్బలం అయిపోయారు. అక్కడ 20 లక్షల మంది అయిపోయారు. స్త్రీలు పిల్లలు కాక పురుషులు 6 లక్షల కాల్బలం, సుమారు 20 లక్షల మంది జనాభా. 70 మంది లోపలికి వెళ్తే ఎంతమంది వచ్చారు అక్కడికి? ఎంతమంది అయ్యారు? వీళ్ళందరూ ఎవరి సంతానము? అబ్రాహాము యొక్క సంతానము. ఇప్పుడు ఆ ఐగుప్తుని దేవుడు ఎందుకు లేపాడంటే అబ్రాహాము యొక్క సంతానము ఒక కరువు రాబోతుంది. ఆ కరువు నుంచి అబ్రాహాము యొక్క సంతానం కాపాడబడాలంటే ఒక ప్రత్యేకమైన మార్గం కావాలి. కాబట్టి నా యొక్క అబ్రాహాము యొక్క సంతతికి ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి. కాబట్టి ఆ ప్రత్యేకమైన స్థలమే ఐగుప్తు. 70 మంది స్వాస్థ్యం కోసం నిర్మించబడింది బ్రదర్. ఒక్క యోసేపు వెళ్ళి దాని మీద ప్రధానిగా కూర్చోవడం కోసము ఐగుప్తు లేపబడింది బ్రదర్. 6 లక్షల మంది జనాభా ఐగుప్తు దేశం కోసము, వారి కోసం ఐగుప్తు దేశము సిద్ధంగా ఉంది అక్కడ. మోషే ద్వారా ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి దేవుడు తన ప్రజల బయటికి తీసుకెళ్లే సమయంలో 10 తెగుళ్ళ చేత ఐగుప్తు దేశాన్ని కదిలించాడు ఆయన. ఈ ఐగుప్తు దేశాన్ని కదిలించడం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం ఒక్కసారి ఏమైపోయినాయి? ఉలిక్కి పడిపోయింది. ఎవరి యెహోవా, ఎవరి యొక్క ఇశ్రాయేలు దేవుడు, ఎవరి సైన్యము? ఆ పేరు కోసము ఐగుప్తులు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. ఆ మాటలు మీకు అర్థమవుతుంది సోదరుడా? నీ కోసమే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు దేవుడు. అమెరికా గొప్ప దేశం, నీ కోసమే, నీకంటే చాలా అల్పమైనది అది. నీకోసమే ప్రపంచాన్ని సృష్టించాడు దేవుడు, నీకోసమే. ఇదిగో నా కుమార్తె ఈ భూమి మీదకి వచ్చారు, సూర్యుడా ఇదిగో నువ్వు నా అక్కడికి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు ఏం చేయాలి? నేను ఏమి లేదు, ఇదిగో నువ్వు పగలంతా కూడా నా బిడ్డలకి వెలిగి నువ్వు. అలాగే చిత్తం ప్రభు. ఆ రోజులు చిత్తమని చెప్పింది, నేటికి 1 ఇంచు కూడా కదలలేదు అది. స్వయంగా చెప్పారు, సూర్యుడు తానున్న స్థలంలోంచి 1 ఇంచే దగ్గరికి వస్తే మనకు దగ్గరలో జరిగితే ఎంత? జస్ట్ ఇలా ఇంచట్ అంతే కదా. ఇలా 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 కొంచెం జస్ట్ ముందుకు వస్తే ఏమవుతాడ? వేడి ఎక్కువైపోయి మంటలు వేసిన చిన్న చిన్న పురుగుల్లాగా, దోమలాగా, మేకల్లాగా మొత్తం ఏమైపోతారట?
అసలు ఆ ఉష్ణోగ్రతలు మనం తట్టుకోలేము. మనం చూశారు కదా, అబ్బో మాకు 70 ఉంది, మాకు 50 ఉంది, మాకు 60 ఉంది, ఫారెన్హీట్స్ ఉంది, సెల్సియస్ ఉంది. చెప్పారు కదా 50 వస్తేనే మనం తట్టుకోలేకపోయాం. కానీ అది దగ్గరికి వస్తే ఇంకా మనిషి మనుగడ లేదు భూమి మీద. ఒక్క ఇంచు జరిగితే భూమి మీద వేడిని మనం జీవించలేము, మనుషులు జీవించలేరు ఆ వేడికి. లేదు, ఒక ఇంచు వెనక్కి వెళ్ళింది అనుకోండి, ముందుకు వస్తే వేడి, వెనక్కి వెళ్తే చలి, ఫ్రీజ్ అయిపోతారు ఎక్కడికక్కడే. ఆ యొక్క లోతు బారి ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా ఎక్కడికక్కడ గడ్డగట్టి నిలబడినట్టుగా గడ్డగట్టేస్తారు మనసుతో. దగ్గరికి వచ్చినా ఉండలేము, వెనక్కి వెళ్ళినా కూడా ఉండలేము. దగ్గరికి వస్తే మాడిపోతాం, దూరం వెళ్తే గడ్డగట్టేస్తాం. ఫ్రిడ్జ్ లో పెడితే ఒక వస్తువు అయితే ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది, అలా ఫ్రీజ్ అయిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే దేవుడు ఆ రోజున ఎక్కడైతే సూర్యుని పెట్టాడో నేటికి కూడా సూర్యుడు అక్కడే ఉన్నాడు. కానీ మానవుడు మాత్రం లేడు. మానవుడు ఏ దేవులో పెట్టాడు ఆయన, మనం చూద్దాం ఇప్పుడు భోజనం తర్వాత ఆ సబ్జెక్ట్ వెళ్దాం. కానీ మానవుడు అక్కడ లేడు. మానవుడు తన స్థానాన్ని తప్పిపోయాడు. కానీ ప్రకృతిలో ఏది కూడా తన స్థానాన్ని ఒక్క ఇంచి కూడా తప్పుకోలేదు. ప్రతిది కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి అలాగే ఉంది. హల్లెలూయా. మీ చుట్టూ జరిగే ప్రతి కార్యాన్ని మీరు పరిశీలన చేయండి. దేవుడు నీ పైన ఒక నిజమైన ఐరన్ డోమ్ ఇచ్చాడు ఆయన. అదే వాక్యము. ఆ వాక్యము నీ మీదకి వచ్చే శత్రువులను వేసే ప్రతి ఆ మిసైల్స్ ని, బాంబుల్ని అది నీ మీదకి రాకుండా అది పైన గాల్లోనే పేల్చేస్తా ఉన్నది. ప్రతి క్షణము నువ్వు యుద్ధం చేయాల్సి ఉంది. యుద్ధంలో ఉన్నావు. నువ్వు విశ్రాంతి తీసుకునే వరకు, దేవుడు వచ్చి నీకు విశ్రాంతి ఇచ్చే వరకు నువ్వు యుద్ధం చేయాల్సిందే. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది? వాళ్ళకంటే ముందు మనకెందుకు స్వాతంత్రం వచ్చింది? మనకు వచ్చిన 9 నెలల తర్వాత వాళ్ళకి ఎందుకు స్వాతంత్రం వచ్చింది? ఈ అన్ని విషయాలు మనం బదుల తర్వాత మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, క్రీస్తు ప్రణం స్వామి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క కూడికలో మొదటి కూడికను ప్రభు మరి మీ యొక్క నామంలో మీరు మాట్లాడి నడిపించండి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి అబ్రాహాం యొక్క 2 సంతానాలు ఈ భూమి మీద ఎలా ఉన్నాయి? అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు ఏ విధంగా నెరవేర్చబడుతోంది? అబ్రాహాము ద్వారా మేము ఏ విధంగా వాగ్దాన పుత్రులం అవుతున్నాము? మేము ఏ విధంగా ఆ పరలోక రాజ్యానికి వారసులం అయ్యామనే దాన్ని మేము తేటగా చూడగలగడానికి మీరు సహాయం చేయండి. మీరే మాట్లాడండి. మా సొంత తలపులను ఉద్దేశాలను మరుగుపరచండి. మేము మరలా కలుసుకునే వరకు మీ యొక్క ఆత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరిపై నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెళ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు ప్రణహములు మీ యొక్క నిత్యనామంలో ఈ ప్రార్థన నడుపుతున్నాం మా ప్రభువా. ఆమేన్. త్వరగా భోజన కార్యక్రమం ముగించుకుందాం, మళ్ళీ కలుసుకుందాం.